ఇది షరక్ అంటారు దీన్ని. కువైట్లో షరక్, కువైట్ సిటీ అని కూడా అంటారు. ఇది పెద్ద బిల్డింగు. దీని పేరు బుర్జ్ హమ్రా. టీవీ స్క్రీను అది రౌండ్గా ఉండదు చూడు, పొడవుగా. అదంతా కార్ పార్కింగు. 10 అంతస్తులు అన్నమాట కార్ పార్కింగు. ఇది 100 చిల్లరా. దీని పక్కన ఒక బిల్డింగు. ఈ కువైట్ సిటీ అంటారు. ఇదంతా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఇది బహబాని బిల్డింగ్ అంటారు. ఈ బహబాని బిల్డింగ్లోనే ఇండియా పాస్పోర్ట్లు రెన్యువల్ చేసుకునేదానికి, అగ్రిమెంట్లు చేసేదానికి ఇదంతా. ఆ బిల్డింగ్లు అదో మసీద్ దాటితే ఇంక సముద్రం ఉంటుంది. సముద్రం ఆ సైడు బిల్డింగ్లో. ఇది బహబాని బిల్డింగ్. దీని పేరు బహబాని బిల్డింగ్ అంటారు. మన ఇండియా ఎంబసీ వేరే ఉంటుంది అది పనిగా, కానీ అక్కడ అందరూ జనాలు పోతారనేసి ఇక్కడ ప్రైవేట్గా కాంట్రాక్ట్ తీసుకొని పాస్పోర్ట్లు, అగ్రిమెంట్లు అవన్నీ తయారు చేస్తారు. ఇది ఆ బిల్డింగ్ ఎంట్రన్స్, గేట్ నెంబర్ 3. ఇది కువైట్ సిటీ అంటారు దీన్ని. దీని పేరు షరక్ అని కూడా అంటారు. షరక్ దీని పేరు, కానీ కువైట్ సిటీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఆఫీసులు అంతా ఉండేది కాబట్టి అంటారు. ఇక్కడ బిల్డింగ్ కొట్టేసి కడతారు, కొట్టేసినారు. బిల్డింగు ఇంకా అవతల రోడ్ లేకపోతే ఇంకా దండిగా ఉన్నాయి. నా కారు అక్కడ పెట్టినాను పార్కింగ్లో. ఇదంతా చాయ్ గవ్వ తాగుతారు. ఇది గొడుగులాగా పైకి లేచేస్తుంది ఎండ వస్తే. మన గొడుగు అనుకోండి, అది పెద్దది. ఈ కుర్చీలన్నింటికి సరిపోతుంది ఆ గొడుగు. ఇప్పుడు శనివారం కాబట్టి పార్కింగ్ అంతా ఖాళీగా ఉన్నది. మన ఇండియా ఎంబసీ కాబట్టి శనివారం 9 నుంచి 10 దాకా, 1 గంట దాకా పనిచేస్తారు కాబట్టి వచ్చినాను నేను. అగ్రిమెంటు ఉండాలి తీసుకునేదానికి. ఏమో నేను ఎట్ట తీస్తున్నా, ఎండగా ఉన్నది, నాకేం కనిపించలా, తీసేస్తా ఉన్నా. ఇప్పుడు నీళ్ళ నిలుచుకున్నా. ఇదొక బిల్డింగు, దీని పక్కనే ఇది. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా.